మీ అందరితోని కూడా కలుసుకోవడానికి గల ప్రధానమైన కారణం నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అంటే మా హయాంలో నేను శాసనసభ్యుడిగా పనిచేస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో నిర్మించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించినటువంటి భవనం యొక్క ప్రారంభోత్సవానికి లోకేష్ గారు వస్తున్నారని చెప్పి ఆ సందర్భంలో స్థానిక శాసనసభ్యుడికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కట్టలేదు అని చెప్పి ఒక ప్రచార పిచ్చతో ఒక దేవాలయం లాంటి యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన మనందరం కూడా చూసాం. నిజానికి ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏనాడు కూడా విద్యారంగంలో స్కూల్ విద్య నుంచి మొదలుపెట్టి పాఠశాల విద్య దగ్గర నుంచి మొదలుపెట్టి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా రాజకీయాలని అతిగా జోక్యం చేసుకునేటటువంటి కార్యక్రమం ఏనాడు కూడా చేయలే. ఏ రకంగా విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అనేటువంటి దాని మీద మాత్రమే దృష్టి పెట్టాం తప్పితే ఏ రకంగా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించాలి అనేటువంటి ఆలోచన మాత్రం చేసిన పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం మారినటువంటి క్షణం నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏ రోజైతే గద్దెనెక్కిందో ఆనాటి నుండి కూడా ప్రతిరోజు రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో జరుగుతూ ఉన్నటువంటి అరాచకాలు, ఘోరాలు, దారుణాలు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదట్లోనే బీసీలని బెదిరించి భయపెట్టి వాళ్ళని రిజైన్ చేస్తారా లేదా అని చెప్పి ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ బీసీల మీద ఒత్తిడి తీసుకొచ్చారో మనందరికీ కూడా గుర్తున్నటువంటి విషయమే. మరి వేళ యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా నాయకుడు ఏ రకంగా అయితే ముందుకు వెళ్తారో అదే పద్ధతిలో అదే మార్గాన్ని ఎంచుకుని వారిని అనుసరించేటటువంటి వాళ్ళు కూడా ముందుకు వెళ్తారన్నట్టుగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఏ రకంగా ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారో పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వారిని అనుసరించి స్థానికంగా ఉండేటటువంటి వారి చెంచాలు, వారి శాసనసభ్యులు వారు కూడా అదే రకమైనటువంటి దౌర్జన్యాలకి, గూండాయిజానికి, రౌడీయిజానికి తెరలేపుతా ఉన్నారనే దానికి అద్దం పట్టేటట్టుగా నిన్నటి రోజు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి సంఘటన కళ్ళుకి కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. అసలు నిన్నటి రోజు జరిగినటువంటి సంఘటన ఏంటి అని ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే యూనివర్సిటీ ప్రాంగణంలో రాజకీయ నాయకులకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కానీ లేక రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి గుర్తులు కానీ రంగులు కానీ వాటిని ప్రచురించకూడదు అనేటువంటి
ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కేవలం ఒక ప్రచార యావతో గతంలో ఏ మాదిరిగా అయితే గ్రామాలకి వారే ఫ్లెక్సీలు ప్రింటింగ్లు చేసి ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపులను కూడా పెట్టి మనుషుల్ని పంపించుకుని కట్టుకుని ఎవరో కట్టినట్టుగా బిల్డప్లు ఇచ్చేటటువంటి కెరీర్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు ఇవాళ అదే పద్ధతిలో యూనివర్సిటీలో కూడా అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకి చొరబడి ఓ దొంగల మాదిరిగా వారి ఫ్లెక్సీలు కట్టుకుని వాటి మీద గ్లాసు గుర్తులు, సైకిల్ గుర్తులు, ఎరుపు రంగు వాళ్ళ పార్టీ రంగులు కనిపించేటట్టుగా, పసుపు రంగు కనిపించేటట్టుగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడితే ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు, వీటిని తొలగించండి అని చెప్పినటువంటి పాపానికి ఆగ మేఘాల మీద భార్యాభర్తలు ఇద్దరూ కలిపి స్థానిక శాసనసభ్యుడు యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీలో ఎక్కడైతే మా హయాంలో నిర్మించినటువంటి భవనం ఉందో ఆ ఓపెనింగ్ దగ్గర జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ మీదకి కారు దిగడమే ఆయన సతీమణి ఆ వెంకటలక్ష్మో లేకపోతే ఆమె డైరెక్ట్గా వీసీ మీదకి కొట్టడానికి వెళ్తే ఆమెను పట్టుకుని మనం పత్రికా సమావేశంలో చెప్పలేనటువంటి మాటలతో, బూతులతో ఆమె సామాజిక వర్గాన్ని ఎత్తుతూ వీసీని రకరకాలుగా దూషిస్తే అక్కడే ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారి యొక్క అటెండర్ చరణ్ అనేటువంటి పిల్లోడు, అతను కూడా మాదిగా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి వైస్ ఛాన్సలర్ మీదకి కొట్టడానికి వస్తున్నారు అని చెప్పి ఇది మంచి పద్ధతి కాదు, దయచేసి యూనివర్సిటీలో ఈ మాదిరిగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి వైస్ ఛాన్సలర్ని ప్రొటెక్ట్ చేస్తూ మధ్యలో ఆ వైస్ ఛాన్సలర్కి ఆమె మీదకి కొట్టడానికి వచ్చినటువంటి వాళ్ళకి మధ్యలో చేతులు అడ్డు పెడితే ఇంకేంటి మమ్మల్ని తోసేశారు, మమ్మల్ని కొట్టేశారు అని చెప్పి ఆ చరణ్ని పట్టుకుని కింద పడేసి కాళ్ళతో తన్నుతూ పచ్చి బూతులు లకారాలు వాడుతూ ఎంత నీచమైనటువంటి కార్యక్రమం అక్కడ చేశారు అని అంటే నిజంగా ఓట్లు వేసి వీళ్ళని గెలిపించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముక్కున వేలేసుకునేటటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఒక వైస్ ఛాన్సలర్ అని అంటే డిగ్రీలు చదువుకుని కష్టపడి పీజీలు చేసి డాక్టరేట్లు పొంది వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళ స్వయం కృషితో వాళ్ళ మేధస్సుతో ఎంపిక కాబడేటటువంటి వైస్ ఛాన్సలర్ కనీసం 8th క్లాస్ కూడా పాస్ అవ్వనటువంటి వ్యక్తి మన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎఫిడవిట్లో గమనిస్తే 8వ తరగతి ఫెయిల్యూర్ అని ఉంటుంది. 8వ తరగతి ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తి ఆయన సతీమణి ఒక డాక్టరేట్ చదువుకుని
గవర్నర్ తర్వాత గవర్నర్ హోదాలో ఉండేటటువంటి ఒక వైస్ ఛాన్సలర్ మీదకి ఆమె కేవలం ఒక ఎస్టీ అనేటువంటి ఒక కుల వివక్షతో ఆమెని కించపరుస్తూ ఆమెని బూతులు తిడుతూ ఈ రకమైనటువంటి పద్ధతికి దారి తీయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఫ్లెక్సీలు కట్టాలని చెప్పి అడుగుతూ ఉన్నటువంటి మీరు అసలు మిమ్మల్ని నేరుగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటి, మీరు ఉద్ధరించింది ఏంటి, మీ వల్ల యూనివర్సిటీకి ఒరిగిందేంటి అని చెప్పి ఈవేళ మీ ఫ్లెక్సీలు కట్టాలని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి ఈవేళ అడుగుతూ ఉన్నా. స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆవేళ మంత్రిగా కడియం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రోజులలో ఆవేళ కడియం నియోజకవర్గంలో భాగమైనటువంటి రాజానగరం మండలంలో ఈ యూనివర్సిటీని తీసుకుని రావడం, భూమిని కేటాయించడం, కొంతమంది ప్రైవేట్ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం, అవసరమైనటువంటి నిధుల్ని మంజూరు చేయించడం కూడా జరిగింది. అటువంటిది రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు పునాది రాయి ఏదైతే వేశారో ఆవేళ ఆ పునాది రాయిని పైలాన్ని తొలగిస్తే కూడా వెళ్ళి కేవలం ఇది మంచి పద్ధతి కాదు, చనిపోయినటువంటి వాళ్ళు ఒక గొప్ప లక్ష్యంతో ఈ రాష్ట్రంలో విద్యా స్టాండర్డ్స్ అనేటువంటివి పెరగాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారిని యూనివర్సిటీలు తీసుకొస్తే మీరు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలో తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీ యొక్క పునాది రాయిని తొలగించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అని మాత్రమే అడిగాము, రిప్రజెంట్ చేసాము తప్పితే ఆ రాయిని తొలగిస్తేనే యూనివర్సిటీ వాళ్ళ మీద గొడవ చేయలేము. అటువంటిది మీరు ఏం ఘనకార్యం చేశారని చెప్పి మీ ఫ్లెక్సీ కట్టలేదని చెప్పి యూనివర్సిటీ ఎంప్లాయీస్ని కొట్టడానికి, ఒక డాక్టరేట్ చదువుకున్నటువంటి వైస్ ఛాన్సలర్ని లకారాలు పెట్టి తిట్టడానికి, ఆమె కేవలం ఒక ట్రైబల్ కదా అని చెప్పి ఆమె సామాజిక వర్గాన్ని ఎత్తి ఆమె దూషించడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం. తిరిగి మళ్ళీ అదేదో ఆ వెంకటలక్ష్మి గారిని తోసేశారని, ఆమెను కొట్టారని, ఈట్ చేశారని, ఆమె ఏదో ఛాతి మీద చెయ్యేశారని ఇట్లా చెప్పుకుంటా ఉన్నారు. మళ్ళీ అసలు సిగ్గనేదే విడిచిపెట్టేశారా అని చెప్పి కూడా ఇవాళ అడుగుతా ఉన్నాం. అసలు లోకేష్ కార్యక్రమం 12:30 గంటలకైతే 10:30 గంటలకి యూనివర్సిటీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి మీకు? ఏ హోదాలో బత్తుల వెంకటలక్ష్మి యూనివర్సిటీకి వెళ్ళి వైస్ ఛాన్సలర్ని అడుగుతుందామె? గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి టోపీలు పెట్టి కేసులు పెట్టించుకుని జైల్లో ఉన్నారు కదా, ఆ హోదానా? లేకపోతే మ్యాన్ మిస్సింగ్లకి సంబంధించి, ఉమెన్ మిస్సింగ్లకి సంబంధించినటువంటి ఏవైతే మీ చరిత్రలు ఉన్నాయో ఆ హోదాలో ఉన్నాయని చెప్పి కూడా ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. మా హయాంలో యూనివర్సిటీకి చుట్టూ భూములు ఎన్క్రోచ్ అవుతూ ఉన్నాయనంటే
ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్ని క్లియర్ చేసి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసాం. నిన్నటి రోజు మీరు ప్రారంభించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఎగ్జామినేషన్ బిల్డింగ్ కానీ దాదాపుగా 28 కోట్ల రూపాయలు వెచ్చించి వాటిని పూర్తి చేయడం జరిగింది. మంత్రులు సీఎంఓలోని కాళ్ళు ఎరిగేటట్టుగా చెప్పులు ఎరిగేటట్టుగా పదే పదే తిరిగి ఆ నిధులని తీసుకుని రావడం కానీ ఆ పనులని పూర్తి చేయడంలో కానీ ఒక బలమైన సంకల్పంతో పనిచేసాం. 8 కోట్ల రూపాయలతో ఒక స్టేడియం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించడం జరిగింది. పిఎం ఉషా స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకోవడం జరిగింది. బాయ్స్ హాస్టల్ కేవలం పునాది స్థాయిలో ఉంటే దానిని 4 ఫ్లోర్లు బిల్డింగు పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకొచ్చాం. గర్ల్స్ హాస్టల్ నిర్మాణం ప్రారంభించాం. లోపల యూనివర్సిటీలో ఎక్విప్మెంట్లు పదే పదే పోతూ ఉన్నాయి. పవర్ ఫ్లక్చువేషన్ల కారణంగా సిస్టమ్స్ పాడైపోతూ ఉన్నాయంటే డెడికేటెడ్ ఫీడర్ ద్వారా లోపలే యూనివర్సిటీ పరిధిలో ఒక సబ్స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టాం. దాదాపుగా 5-6 ఎంఓయూలు అవేళ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు మా ప్రభుత్వంలో సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మైసూర్లో ఏదైతే ఉందో వాళ్ళతో ఒక ఎంఓయూ చేసుకున్నారు. జియో ఇన్ఫర్మేటిక్స్ అనేటువంటి వారితో ఎంఓయూ చేసుకున్నారు. ఆ కోర్సును కూడా తీసుకుని రావడం జరిగింది. ఎంఎస్సి ఆక్వాకల్చర్ని స్ట్రెంథన్ చేస్తూ ఫారెన్ కొలాబరేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ల్యాబ్ నిర్మాణం చేపట్టాం. ఇన్ఫోసిస్తో ఎంఓయూ చేసుకుని స్ప్రింగ్ బోర్డ్ అనేటువంటి ఒక కోర్సుని కూడా స్థానికంగా ఉండేటటువంటి కొంతమంది పేద విద్యార్థులకు కానీ యూనివర్సిటీకి అనుసంధానంగా పనిచేస్తూ ఉన్నటువంటి కళాశాల విద్యార్థులకు కానీ ఉపయోగపడేటట్టుగా చేయడం జరిగింది. సిటిఆర్ఐ వాళ్ళతో ఎంఓయూ చేసుకుని 2 ప్రాజెక్టులు కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది. అదే పద్ధతిలో కెరియర్ అడ్వాన్స్డ్ స్కీమ్ సిఏఎస్ అందులో పనిచేసేటటువంటి స్టాఫ్ యొక్క వారి కెపాసిటీ వారి యొక్క క్యాపబిలిటీస్ని ఎఫిషియన్సీ లెవెల్స్ని కూడా పెంచుకునేదానికి సిఏఎస్తో కూడా అనుసంధానం అవ్వడం జరిగింది. ఇన్ని రకాలుగా మా హయాంలో మా ప్రభుత్వంలో జగనన్న యూనివర్సిటీలని స్ట్రెంథన్ చేయాలి అని చెప్పి ఆవేళ ఈ యూనివర్సిటీలో ఇన్ని పనులు చేస్తే ఈ 2 ఏళ్ల కాలంలో ఏ ఒక్క పని కూడా కొత్తగా చేపట్టింది లేదు. యూనివర్సిటీ బాగు కోసం మీరు చేసింది లేదు. అటువంటిది వీసీ మీదకి వెళ్ళి కొట్టడానికి వెళ్తారు, బూతులు తిడతారు. యూనివర్సిటీని ఏదో మీ పార్టీ ఆఫీస్ మాదిరిగా మీరు నిన్నటి రోజు చేసినటువంటి చిందులు సభ్య సమాజం మొత్తం కూడా తలదించుకుని చూసేటటువంటి పరిస్థితి. ఈవేళ వీటంతటికీ కూడా కారణం ఏంటి అని చెప్పి గమనిస్తే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేక జనసేన పార్టీ నాయకులు కానీ ఒక విచ్చలవిడితనం, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏదైతే ఈ రాష్ట్రంలో అమలు పరుస్తూ ఉన్నారో వారిని చూసి వారిని అనుసరిస్తూ ఈ రకమైనటువంటి పోకడలకి స్థానికంగా ఉండేటటువంటి నాయకులు కూడా బరితెగిస్తూ ఉన్నారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా యూనివర్సిటీలో ఉండేటటువంటి స్టాఫ్ని కానీ వైస్ ఛాన్సలర్ని కానీ మాకున్నటువంటి సమాచారం మేరకు నెలకింత ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని నెలకి 10 లక్షలు పట్టరండి, 25 లక్షలు పట్టరండి అని చెప్పి
వాళ్ళని డిమాండ్ చేయడం, వాళ్ళు దానికి స్పందించకపోయేసరికి ఉడుకుపోతనంతో ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి తెరలేపడం. ఇసుక, మట్టి, మద్యం, పేకాట క్లబ్లు, క్రికెట్ బెట్టింగులు, కోడి పందాలు, ఉద్యోగస్తులకి పోస్టింగులు వేయాలంటే లంచాలు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు, బెల్ట్ షాపులు, సారా, అది ఇదేం లేదు, ఏది దొరికితే అది ఏ మాదిరిగా దోచుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వీళ్ళు ఇవాళ యూనివర్సిటీకి కూడా ఎంత అని చెప్పి టార్గెట్ పెట్టి అది రాకపోయేసరికి కడుపు మంటతో ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి తెరలేపుతూ ఉన్నారు. దయచేసి పాత్రికా సోదరులందరినీ నిన్న జరిగినటువంటి సంఘటనకి సంబంధించినటువంటి కొన్ని వీడియోలను కూడా ఒక్కసారి మీకు చూపించదలుచుకున్నాం. దయచేసి వాటిని కూడా ఒక్కసారి చూడండి అని చెప్పి కూడా రిక్వెస్ట్. ఎందుకు చెప్పా మాకు ఖచ్చితంగా మాకు జవాబు కావాలా, లేకపోతే వదిలే ప్రసక్తి లేదు. అబద్ధాలు చెప్తున్నా, ఓటమని కూడా లక్ష్యం గుర్తుపెట్టుకోండి. భక్తుల బలరాం కృష్ణ గారి విషయంలో ఇప్పటి వరకు ఇక ఆగే ప్రసక్తి లేదు. మేడం గారు వచ్చారు, మా అన్న కూడా చెయ్యి నరికట్ట కూడా ఆలోచిద్దామని చెప్తున్నాం. తెల్లారులేస్తే రోజు అలాగే చూస్తూ ఉంటాడు. అతని బిహేవియర్ అది సిగరెట్. యూనివర్సిటీ గేట్ని తంతు మళ్ళీ ప్లే చేయండి. యూనివర్సిటీ గేట్ని తంతు చేతిలో సిగరెట్ కాలుస్తుంది. యూనివర్సిటీలో ఉమ్ములు విడారు, ఎగడబెడతాయి. కింద పడి చరణ్ అనే అతన్ని కింద పడేసి తంతు ఉన్న వీడియో. కొట్టకొస్తే అక్షరం ఒక రాదంటారు కదా, అటువంటి వాళ్ళు మరి మాట్లాడు. ఒకడేమో ఉమ్ములు వస్తాడు యూనివర్సిటీకి వెళ్ళి, ఇంకొకడేమో గేట్లు దంతాడు, సిగరెట్లు కాల్చేవాడు ఒకడు, నరికేస్తామని ఒకడు, తాట తీస్తామని ఒకడు. అంటే అసలు ఏమనుకుంటున్నారు? అసలు ఎంత ఖండకావరమా లేకపోతే అధికార మదమా? ఏం చూసుకుని రెచ్చిపోతున్నారు? ఏదో అధికారం అనేటువంటిది శాశ్వతం అని చెప్పని అనుకుంటున్నారా? ఎంత సంఘటన జరిగితే కనీసం
ఇప్పటిదాకా లోకేష్ కానీ లేకపోతే వారి పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు కూడా వైస్ ఛాన్సలర్కి కానీ అందులో పనిచేసేటటువంటి సిబ్బందికి కానీ విద్యార్థులకు కానీ క్షమాపణ కూడా చెప్పాలి. ఖచ్చితంగా వారే చెప్పాలి. ఎందుకనంటే ఈ మాదిరిగా ఇటువంటి రౌడీలని, గోండాలని, దొంగలని, దోపిడీదారులని తీసుకొచ్చి శాసనసభ్యులుగా టికెట్లు ఇచ్చి వారినేమో ప్రజా జీవితంలోకి ప్రజల మీద రుద్దితే ఇటువంటి క్యారెక్టర్ లేని వాళ్ళు, ఇటువంటి వీధి రౌడీలు ఈ మాదిరిగా కాక ఏ మాదిరిగా వారి ప్రవర్తన ఇంతకంటే గొప్పగా ఉంటుంది అని చెప్పి మనం ఆశించాల్సినటువంటి అవసరం ఉంది. అందుగురించే వేళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే మీకు గనక చిత్తశుద్ధి ఉంటే నిజంగానే యూనివర్సిటీలని రాజకీయాలకు అతీతంగా వాటిని నిర్వహించాలి అని అనుకుంటే, యూనివర్సిటీలు అనేవేమి పూర్తిగా గవర్నమెంట్ కింద నడుస్తున్నాయి కాదు, అది అటానమస్ బాడీస్, అవి వాటికి ఒక గౌరవం ఉంది. సో మీకు గనక చిత్తశుద్ధి ఉంటే తక్షణమే నిన్న జరిగినటువంటి సంఘటనలో ఎవరెవరైతే పాల్గొన్నారో, సంఘటన కారకులు ఎవరైతే ఉన్నారో వారి మీద యాక్షన్ తీసుకోవడం కానీ, వారి మీద సంబంధించినటువంటి సెక్షన్లతో కేసులు కట్టడం కానీ, అలాగే మీరు ప్రభుత్వం తరపున వైస్ ఛాన్సలర్కి, సిబ్బందికి, యూనివర్సిటీకి, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా వీరు గనక స్పందించినటువంటి పక్షంలో ఛాన్సలర్ అయినటువంటి గవర్నర్ గారికి కూడా కంప్లైంట్ కూడా పెట్టడం జరుగుతుంది. అదే పద్ధతిలో హైకోర్టులో కూడా వీటి మీద అవసరమైతే పిల్లి కూడా వేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.